నిద్ర గురించి ఏం చెప్పాలి అబ్బాయిలు? నిద్ర గురించా చెప్తాను. నిద్ర అనేది అనుభవించేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దానంత దరిద్రం ఏది ఉండదు. నిజం చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? లైఫ్లో మనం అందరము టైం దొరికితే వండుకోవాలని ఉంటాం, కానీ దినంలో 6-7 గంటలు అంటే చాలు, మస్తు అయిపోతుంది. కానీ ఉన్న లైఫ్ని ఆ మిగతా గంటలలో పండుకునే బదులు ఎంజాయ్ చేయి, ఎక్స్ప్లోర్ చేయి, లేకపోతే ఏదైనా ప్రోగ్రెసివ్ వర్క్ చేసుకో. కానీ పంట జీవితం అంతా వంటనే ఉంటుంది. ఇంకోటి చెప్పాలా, లైఫ్లో నువ్వు ఎంత వండవు అనుకో, జీవితం నేను అంత వండబెట్టేస్తుంది. ఎందుకంటే నువ్వు లైఫ్లో ఏం చేస్తుండవు, ఆ టైంకి పంటనే ఉంటావు. పంట ఏమైతే ఇక జీవితం పంట పెడుతుంది లైఫ్. సో ఇది ఏదో ఆటముట చెప్తలేను, అనుభవంతో చెప్తున్నా. మూర్ఖుని మాటలు వినొద్దు, లేకపోతే వేస్ట్ కాని మాటలు వినోద్దు, కానీ అనుభవం ఉన్న మాటలు మాత్రం వినాలి. ఎందుకంటే జీవితంలో పనికొస్తాయి కొన్నిసార్లు. ఎస్పెషల్లీ అరే అబ్బాయిలు అబ్రాడ్కి వస్తారు చూసినా, మీకేది మనందరికీ, మీకు కాదు మనందరికీ. పంటం అయ్యాలి ఏం పోతాం రేపు పోదాం అనుకుంటాం, కానీ వద్దు. మనం వచ్చేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుంచి, ఏదో సంపాదించాలా పీకేదామని వచ్చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చినాక బద్ధకం అయిపోతుంది. వద్దు. ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేయరు లైఫ్, కష్టపడురి, పైసలు సంపాదించుకోరి, మళ్ళీ మొత్తం ఇంటికి పోతారు చూసినా, ఆ టైంకి వండుకోర్రా. మంచిగా ఒక ఏజ్ వచ్చినాక పంటలో ఉంటారు, మీకు చదువుతా సమస్య అవుతుంది కదా. చలో.